మా ప్రియమైన ప్రాంతవాసులారా, మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయమున యేసు ప్రభు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మీకు శుభము కలుగు చేయాలి. దేవుడు శాంతి సమాధానమును దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు నామంలో శుభము తెలియపరుస్తున్నాం. మరి శుభవార్తగా దేవుని యొక్క శుభ సందేశం ఏంటంటే, దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. అదేమనగా దేవుని వాక్యంలో రాబడుతూ ఉంది, యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు నివసించారు. ఆయన నివసించిన దినాల్లో ఆయన చెప్పిన అనేకమైన మాటలు, విలువైన ఎన్నో శ్రేష్టమైన మాటలు, మానవునికి అవసరమైనవి. ఈ లోకంలో సినిమా యాక్టర్స్ చెప్పే వాటికంటే, వక్తలు చెప్పే వాటికంటే, రాజకీయ నాయకులు చెప్పే వాటికంటే, ఈ లోకంలో అనేకమైన మనుషులు చెప్పే వాటన్నిటికంటే కూడా ఎంతో విలువైన శ్రేష్టమైన మాటలు యేసుప్రభువు వారు భూమి మీద ఆయన సెలవిస్తూ వచ్చినారు. ప్రథమముగా ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ఆరంభించాడు. మొట్టమొదటిగా ఆయన నోట వచ్చిన మాటే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడి. ఆయన ధన్యతల కొండ మీద మరి 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాల ప్రసంగము కొండ మీద ప్రసంగం అంటారు. గాంధీ గారు కూడా ఆ ప్రసంగం వినే ఆయనలో కొంత మార్పు, ఇన్స్పిరేషన్ కలుగుతూ వచ్చింది. ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాట మీద ఆయన హింస మార్గము కరెక్ట్ కాదని, అహింస మార్గాన్ని, అంటే హింసించకూడదు, శాంతియుతంగానే మనము మరి దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలని ఆ మాట చేత ఇన్స్పిరేషన్ పొందుకొని ఆయన ఈ మాట తెలియపరిచినాడు. ఆ కొండ మీద ప్రసంగంలోనే యేసుప్రభు వారు ధన్యతల గురించి చెబుతూ వచ్చారు. ఒక మాట ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రియమైన వారులారా, యేసుప్రభు వారు చెప్పే అనేక ధన్యతల విషయంలో ఒక ధన్యత ఏంటంటే, హృదయము శుద్ధి అగుట ధన్యత. మరి హృదయం ఎలా శుద్ధి అవుతుంది? అసలు శుద్ధి కావాలంటే ఏంటి? పాత్రలు శుభ్రపరుస్తారండి ఉదయాన్నే. అంటే ఆల్రెడీ ఏమైనాయి, వంట చేశారు కనుక ఆ మసి ఆ లోపల పాత్రలో ఆహార పదార్థాలు ఉన్నాయి కనుక సహోదరులు స్త్రీలైన వారు ఉదయం వంట పాత్ర శుభ్రపరుస్తారు, బట్టలు శుభ్రం చేస్తారు. ఎందుకు? బట్టలకు మురికైంది కనుక. మరి హృదయం ఎట్లా శుద్ధి అవుతుంది? గమనించండి పిల్లరా, ఈ లోకంలో మనం వస్త్రాలు శుద్ధిపరచుకుంటాం, వస్తువులు శుద్ధిపరచుకుంటాం, ఇంటిని శుద్ధిపరచుకుంటాం, మంచిదే. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన యేసుప్రభు చెప్పాడు ఏంటంటే, హృదయ శుద్ధి. ఈ హృదయ శుద్ధి ఎలా అవుతుంది? హృదయం ఎట్లా శుద్ధి అవుతుంది? అసలు ఎందుకు మలినమైంది అంటే, హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, జారత్వం, వ్యభిచారము, కామము, కృత్రిమము, దేవదూషణ, అహంభావము, గర్వము, అవివేకము, ఈ చెడ్డవన్నీ మానవుని హృదయంలో నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఎంత మోసకరమంటే, మనల్ని ఎవరో మోసం చేశారనుకుంటాం, వాళ్ళు మోసం చేసేది కరెక్టే కావచ్చే కానీ వాళ్ళకంటే నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, నా హృదయమే నన్ను మోసం చేస్తుంది, మన హృదయం వాళ్ళని మోసం చేస్తుంది. ఇది పెద్ద మోసం కదండి. అన్ని మోసాల కంటే పెద్ద మోసం తెలుసా? మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అది విచిత్రంగా అనుకుంటా, నన్ను నేనెందుకు మోసం చేసుకుంటా అంటే, అందుకే ప్రభు అన్నాడు, మోసపరచకుండా చూసుకోండి, మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటారు. దేవుడు ఎక్కిరించబడ్డు, మోసపోకుడి అని ప్రభు అన్నాడు. ఎందుకంటే హృదయము అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయంలో నుండి అనేక రకరకాల పాపాలు, చెడుతనం వస్తూ ఉంది. ఈ హృదయంలోనే ఆరంభమయ్యి క్రియాపూర్వకంగా చేతులు, కాళ్ళు, అనేక అవయవాలు పనిచేస్తున్నాయి. హృదయంలో స్టార్ట్ అవుతుంది. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకొని మన దేవుని వాక్యం చెబుతుంది. మన దేహంలో అన్ని అవయవాల కంటే ముఖ్యమైనది హృదయం. అందుకే హృదయాన్ని ముఖ్యంగా భద్రం కాపాడుకోవాలి. ఈ హృదయం ఎలా శుద్ధి అవుతుందంటే, మనం దేవుని వాక్యం చూస్తున్నాం కనుక, హృదయం అపవిత్రమైపోయింది, చెడిపోయింది, పాడైపోయింది. హృదయం ఘోరమైన వ్యాధి, పాపం అనే వ్యాధి. మరి ఎట్లా శుద్ధి అవుతుంది అనగా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు రక్తం మన పాపమును మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు. విశ్వాసంతో వస్త్రాలు మనం డిటర్జెంట్ సోప్తో వాటర్తో మనం శుద్ధి చేసుకుంటున్నాం మన దేహాన్ని. అయితే కొన్ని కరెంట్ చూస్తాం, టర్బంటాయిల్, కిరోసిన్తో పెయింట్ మరకలు పోతాయి. కొన్ని మరకలు మనము నీళ్ళతో పోవు, అలాంటి వాటిని కిరోసిన్ మరి టర్బంటాయిల్తో మనం శుభ్రపరచుకుంటాం. హృదయం ఎట్లా శుభ్రపరచుకుంటాం? ఎన్ని పర్యాములు స్నానం చేసినా దేహం శుభ్రం అవుద్ది, మంచిదే. కానీ హృదయం
కాబట్టి హృదయం ఎట్లా శుద్ధి అవుతుంది అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవా, నేను పాపిని, నా హృదయంలో పాపం ఉంది, నా హృదయంలో చెడుతనం ఉంది. అయ్యా, యేసయ్యా, నా హృదయంలోకి రా. చూడండి, వెలుగు ఎట్లా వస్తుంది? చీకటిని పొమ్మంటే పోద్దా? చీకటి పోదు. లైట్ వేస్తే వెలుగు వచ్చినప్పుడు చీకటి కనబడకుండా పటాపంచలైపోతుంది. అట్లనే మన చీకటి హృదయంలో, పాప హృదయంలోనికి యేసుప్రభుని వెలుగును రమ్మంటే, వెలుగు అంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపం. కనుక యేసుక్రీస్తును లోపలికి ఆహ్వానిస్తే, యేసుప్రభు నీలోనికి వస్తే నీలో పాపము చీకటి తొలగిపోతుంది. యేసుప్రభు తన రక్తము చేత హృదయాన్ని కడుగుతాడు. ఎలా రమ్మన్నారు వింటున్నారా? మనం శుద్ధి కావాలంటే యేసుక్రీస్తు రక్తం ఒకటేనండి. యేసుక్రీస్తు రక్తం తప్పక ఏది కూడా మన హృదయాన్ని శుద్ధి చేయాలి. అందుకే యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆయన కలవరిశిలోకి ఆయన తల మొదలుకొని అరికాలు వరకు గాయాలు పొందినాడు. దేహమంతా రక్తసిక్తమైపోయింది. అరికాలు గాయములు, కోడా దెబ్బల చేత, తలపై ముళ్ళ కిరీటం, పక్కన బల్లెపోటు, నిలువెల్లా గాయాలు. ఎందుకు? ఒక చిన్న గాయం అయితే ఓర్చుకోలేము. మన కొరకు యేసుప్రభు దేహమంతా గాయపరచబడినాడు. నాగడి సాలదున్నట్లుగా ఆ రక్తమంతా కార్చాడు, చివరి బొట్టు వరకు కార్చాడు. ఎందుకో తెలుసా? నేనా మన పాపం నుంచి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరచాలని. శుద్ధి చేయబడాలి. పరిశుద్ధులే వారే దేవుని పరిశుద్ధులని దేవుని చూస్తారు. ఎంతకాలం శుద్ధి లేకుండా హృదయంలో ఇంకా మరి ఆచారపరకున భక్తి చేస్తూ బండ శుద్ధి లేని కదండి, బాండ శుద్ధి లేని పాకమేలా, ఆచారపూర్వక గ్రహచారమేలా. కనుక శుద్ధి లేకుండా ఎంత భక్తి చేసినా, హృదయ శుద్ధి లేకుండా యేసుప్రభు ఎంత భక్తి చేసినా ఉపయోగం ఉండదు. అందుకే హృదయాన్ని దేవుడు శుద్ధీకరిస్తాడు. హృదయానికి ఆహ్వానించి పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు క్షమించి పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధులం అవుతాం, ధన్యులం, సంతోష జీవులం, భాగ్యవంతులం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఒకవేళ హృదయం శుద్ధి కాకుండా అలాగే జీవితాంతము చనిపోయేంత వరకు హృదయంలో పాపాన్ని పెట్టుకొని జీవించి చనిపోతే ఆ పాపం ద్వారా నిత్య నరకం, ఆరని అగ్నిగుండం, యుగయుగాలు యుగయుగాలు ఏడుపు కేకలు, అయ్యో అయ్యో కేకలు, ఏడుపు, భయంకరమైన అగ్నిగుండం. అట్టి శిక్షను తప్పించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తమంతా చెందించాడు. విలువైన తన ప్రాణం అర్పించాడు. ఆయన మరణం పొందినాడు. అయ్యలారా, అమ్ములారా, సహోదరి సహోదరులారా, యేసుప్రభు మన కొరకే బలైపోయినాడు. మరణం పొంది తిరిగి లేచినాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ సాయంకాలం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి, యేసుప్రభు నా హృదయానికి రా, నా హృదయాన్ని శుద్ధీకరించు, నీ రాజ్యాలను చేర్చుకొని చిన్న ప్రార్థన. మీరు ఎక్కడైనా సరే, కూర్చున్నా నిల్చున్నా, వీధులు ఎక్కడైనా సరే ఈ ప్రార్థన లేఖించండి. ప్రభువు మేము శుద్ధీకరిస్తాడు. ఈ క్షణంలోనే ఉచితంగా ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. హృదయపూర్తిగా విశ్వాసంతో యేసయ్య నా హృదయానికి రా, నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచని కళ్ళు మూసుకోండి. దయచేసి ఎక్కడన్నా సరే మరి తల మీద మూసుకొని కళ్ళు మూసుకొని మీరు ప్రార్థన లేక వచ్చే మరి దేవుని సేవకులు మీ కొరకు, మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల ప్రభువా, ప్రేమస్వరూపి, మహిమగల తండ్రి, మీ పాదములు కొందనములు స్తోత్రములయ. ఇప్పటి వరకు కూడా ప్రభువా ఈ ప్రాంతంలో చేరి నీ రాజ్య సువార్తను ప్రకటించి ఉండగా అనేక మంది వింటూ వచ్చారు. ప్రభువా, విన్నవారు నీ వాక్యాన్ని వారి హృదయాల్లో హత్తుకొని, ముద్రించుకొని, భద్రముగా దాచిపెట్టుకొని ప్రభువా వాక్యానుసారముగా ప్రభువా నిన్ను వెంబడించే వారిగా సహాయం చేయండి నాయనా. మరి ప్రభువా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా మరి అనారోగ్యంతో బలహీనులుగా ఉంటున్నారో వారిని మీ గాయపడిన హస్తములతో తాకి ముట్టి స్వస్థతపరచండి నాయనా. ఎవరెవరైతే ప్రభువా వారి చేతి పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం నాయనా మరి ఉంటూ ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఇంకా ఎవరైతే మరి ప్రభువా రక్షణ పొందకుండా ఉంటున్నారో వారిని నీ రక్షణ మార్గం వైపు నడిపించమని వేడుకుంటూ నాయన మరి ఈ స్థలం విడిచి మేము ముందుకు వెళ్తూ ఉండగా మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అయితే వింటారని యేసుక్రీస్తు ఘనమైన పాదములు పట్టుకుని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సీఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు
10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం.